ఎవ్రీవన్, ఈరోజు 2 క్విక్ స్నాక్స్ రెసిపీస్ చేయబోతున్నాము. ఇవి చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్. వీటిని చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. వీటిని మనం ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు. ఫస్ట్ రెసిపీ వచ్చి ఫ్రైడ్ మఖానా. దీనికోసం మనం కొన్ని మఖానాస్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫూల్ మఖానా అంటే తామర గింజలు. వీటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించిన తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ఈజీగా స్మాష్ అయ్యి క్రిస్పీగా తయారవుతుంది. ఈ స్టేజ్లో మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఈ మఖానాలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి. ఇంకా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. పిల్లలు దీన్ని తినడం వలన వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఉంటుంది. మనం వేసుకున్న మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మఖానా వేసి అన్ని స్పైసెస్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ మఖానా రెడీ అయిపోతుంది. సెకండ్ రెసిపీ వచ్చి మినప సున్నుండలు. దీనికోసం 1 గ్లాస్ మినపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. సున్నుండల టేస్ట్ అంతా ఈ మినపప్పు వేయించడంలోనే ఉంటుంది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. అలా పెడితే మినపప్పు మాడిపోయి చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మినపప్పు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని చల్లారనివ్వాలి. మినపప్పు చల్లారిన తర్వాత ఇది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదారని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ పంచదార కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కూడా మనం ముందుగానే తయారు చేసుకున్న మినప్పిండిలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కరిగించిన నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు చేసుకుంటే మినప సున్నుండలు రెడీ అయిపోతాయి. మినప సున్నుండలు తినడం వల్ల మనకి బోన్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. చిన్నపిల్లలకి వీటిని రెగ్యులర్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి బోన్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి పెద్దయ్యాక నడుం నొప్పులు అవి రాకుండా ఉంటాయి. పిల్లలకైతే ఈ 2 రెసిపీస్ చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.